ఐఫోన్స్ కొంటే ఒకప్పుడు నాకు డ్రీమ్ అనమాట. ఇప్పుడు ఈ ఐఫోన్స్లో బేసిక్ మోడల్స్ లైక్ ఐఫోన్ 13 కానీ, ఐఫోన్ 14 కానీ, ఐఫోన్ 15 కానీ ఇట్లాంటి ఐఫోన్స్ వచ్చిన తర్వాత ఐఫోన్స్ అన్ని కూడా కొద్దిగా అఫోర్డబుల్ అయిపోయినాయి. అండ్ బయట కూడా మన చాలా మంది దగ్గర ఐఫోన్స్ అయితే ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. ఐఫోన్ సేల్స్ అయితే చాలా వరకు పెరిగినాయి అని చెప్పాలి. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమందికి ఐఫోన్ కొనాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అండ్ ఏ ఐఫోన్ కొనాలని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఈ రోజు వీడియోలో అదే చూద్దాం. 2024లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ ఐఫోన్ కొనాలి. ఇంకొక 1 month లో మనకి సేల్స్ జరుగుతాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతాయి. సో ఆ సేల్స్ లో మీరు ఏదైనా ఐఫోన్ కొనడానికి ప్లాన్ చేస్తున్నా కానీ, లేదంటే నార్మల్ గా ఏదైనా ఐఫోన్ కొనడానికి ప్లాన్ చేస్తున్నా కానీ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది. మీ ప్రియారిటీస్ కి తగ్గట్టు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఐఫోన్స్ లో ఏ ఐఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు, ఏ ఐఫోన్స్ కన్సిడర్ చేయకూడదని క్లియర్ గా ఈ రోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఈ వీడియో అయితే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కాకముందు రికార్డ్ చేస్తున్న వీడియో. ఐఫోన్ 16 సిరీస్ 2024 మోడల్స్ అయితే సెప్టెంబర్ 9వ తారీఖు అయితే లాంచ్ అవుతాయి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న వచ్చరికి సెప్టెంబర్ 3వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు కానీ ఐఫోన్ 16 సిరీస్ కొనుక్కోవాలంటే ఈ వీడియో మీకోసం కాదు. సో ఐఫోన్ 16 సిరీస్ కొనుక్కునే అంత డబ్బులు మీ దగ్గర ఉంటే కళ్ళు మూసుకొని మీరు లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ అయితే కొనుక్కోవచ్చు. లేదు, నాకు ఐఫోన్ 16 సిరీస్ కొనే ప్లాన్ లేదు, నేను కొద్దిగా ఒక జనరేషన్ ఓల్డ్ మోడల్ కొద్దిగా పాత ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, కొద్దిగా తక్కువ ప్రైస్ లో ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటున్నానంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ బేసిక్ మోడల్స్ ని చూద్దాం, ఎందుకంటే చాలా మందికి ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సిన మోడల్స్ ఐఫోన్ 13 కింద ఏ మోడల్ అయినా సరే, ఐఫోన్ 11 అయినా, ఐఫోన్ 12 అయినా, ఐఫోన్ 12 మినీ అయినా, ఐఫోన్ 13 మినీ అయినా కానీ, ఈవెన్ ఐఫోన్ 13 మినీ అయినా కానీ మీరు కొనాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ అవి చాలా ఓల్డ్. ఇప్పుడు మీరు కొన్నంత మాత్రం వాటిలో మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అండ్ వాటిలో మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా పూర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఐఫోన్ 11 కానీ, ఐఫోన్ 10R కానీ, ఐఫోన్ 12 కానీ, ఐఫోన్ 12 మినీ కానీ, అండ్ ఈవెన్ ఐఫోన్ 13 మినీ కూడా ఒకవేళ మీకు మైండ్లో ఉంటే తీసేయండి. అవి ఇప్పుడు కొంటాం అంత సూటబుల్ అయితే కాదు. ప్రెసెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ బేసిక్ మోడల్ ఐఫోన్స్ వచ్చేసరికి ఐఫోన్ 13, 14, 15 ఈ 3 మోడల్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న బెస్ట్ మోడల్స్ అనమాట. ఈ బేసిక్ మోడల్స్ కొనుక్కోవాలనేటప్పుడు ఒక పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి, వీటిలో బ్యాటరీ లైఫ్ అయితే అంత గ్రేట్గా అయితే ఉండదు. మీరు కొన్న 1 సంవత్సరం అయితే ఓకే పర్లేదు, మీరు ఒకవేళ మీడియం యూజర్ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. కానీ మీరు కొన్న సంవత్సరం తర్వాత అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే రాదు. నేను నా ఐఫోన్ 13 రోజులో 2 సార్లు ఛార్జింగ్ పెడతా. అండ్ నా దగ్గర ఐఫోన్ 15 కూడా ఉంది. 15 కూడా హెవీగా యూజ్ చేస్తే ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ లైఫ్ అయితే రాదు. వీటిలో మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, మీకు తక్కువ కాస్ట్ లో ఐఫోన్ కావాలి, వీలైనంత తక్కువ బడ్జెట్ లో మంచి ఐఫోన్ కావాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐఫోన్ 13 అండ్ ఇంకోటి ఐఫోన్ 14. ఈ రెండిట్లో ఐఫోన్ 13 అండ్ 14 రెండు కూడా ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. చిన్న తేడాలు ఉంటాయి. లైక్ ప్రాసెసర్ కూడా మీకు రెండిట్లో సేమ్ ఉంటుంది. రెండిట్లో A15 బయానిక్ చిప్ ఉంటుంది. కాకపోతే ఐఫోన్ 13లో 4 కోర్ జీపీ ఉంటుంది, ఐఫోన్ 14లో 5 కోర్ జీపీ ఉంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో అపర్చర్ వాల్యూస్ మాత్రం మారుతాయి. అండ్ అడిషనల్ గా ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ సెన్సార్ ఉంటుంది. కొన్ని చిన్న చేంజెస్ తప్పించి ఐఫోన్ 13 అండ్ 14 రెండు కూడా సేమ్ ఐఫోన్స్ అనమాట. ఈ రెండిట్లో నేను సజెస్ట్ చేసేది ఐఫోన్ 13 కంటే కూడా బెటర్ మీరు ఒక 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ రెండింటి మధ్యలో ఉందనుకుంటే ఐఫోన్ 14 ప్రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 13 40,000కి వస్తుంది, ఐఫోన్ 14 45,000 రూపాయలకి వస్తుంది అనుకోండి. ఐఫోన్ 13 కంటే కూడా ఐఫోన్ 14 మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఐఫోన్ 13 లాంచ్ ఇన్ 2021లో లాంచ్ అయిన మోడల్. అదే ఐఫోన్ 14 చూసుకున్నాం అనుకోండి 2022లో లాంచ్ అయిన మోడల్. సో ఒక 1 year ఐఫోన్ 14 మీకు అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఒక 1 year ఐఫోన్ 13 తో కంపేర్ చేస్తే 14 కి ఒక అప్డేట్ కూడా ఐఫోన్ 14 కి ఎక్కువ వచ్చింది. సో ఈ అప్డేట్స్ మైండ్ లో పెట్టుకొని రెండింటి మధ్యలో ఒక 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనుకుంటే మాత్రం ఐఫోన్ 13 కంటే కూడా 14 మీరు ప్రిఫర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఐఫోన్ 13లో అప్డేట్స్ ఇస్తున్నప్పుడు అప్పుడప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూస్ అవి వస్తున్నాయి, పింక్ లైన్ ఇష్యూస్ అవన్నీ వస్తున్నాయి. ఐఫోన్ 14 కి అట్లాంటి కంప్లైంట్స్ అయితే ఎక్కువ లేవు. సో అందుకని ప్రెసెంట్ 2024లో మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గర అస్సలు బడ్జెట్ లేదు, అఫోర్డబుల్ ఐఫోన్ ఖచ్చితంగా డెడ్ చీప్ లో నాకు ఐఫోన్ కావాలంటేనే ప్రెసెంట్ ఐఫోన్ 13 కన్సిడర్ చేయండి. లేదు కొద్దిగా ఐ వాంట్ టు ప్లే సేఫ్ గేమ్ అనుకుంటే మాత్రం బెటర్ నా సజెషన్ అయితే ఐఫోన్ 13 కంటే కూడా 14కి వెళ్ళిపోండి. 14 అయితే ప్రెసెంట్ ప్రైస్ 60,000 రూపాయలు ఉంది. మోస్ట్లీ ఇప్పుడు రాబోయే అప్కమింగ్ సేల్స్ లో కూడా ఐఫోన్ 14 అయితే 45 నుంచి 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మీకు దొరుకుతుంది. సో బెటర్ ఐఫోన్ 14 ని కన్సిడర్ చేయండి. అండ్ లేదు మీ దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఉంది, బేసిక్ మోడల్స్ లో మీకు ది బెస్ట్ ఐఫోన్ కావాలనుకుంటే ఐఫోన్ 15 బెస్ట్ చాయిస్ అనమాట. ప్రెసెంట్ దీని ప్రైస్ అయితే నార్మల్ రెగ్యులర్ ప్రైస్ అయితే 70,000 రూపాయలు ఉంది. ఫ్యూచర్ లో రాబోయే బిగ్ బిలియన్ డే సేల్స్ లో అయితే నాకు తెలిసిన వరకు ఐఫోన్ 15 అయితే 55 నుంచి 60,000 రూపాయల ప్రైస్ పాయింట్ మధ్యలో వస్తుంది. 50,000 రూపాయల లోపు అయితే ఐఫోన్ 15 రాదు, ఎందుకంటే అక్కడ ఐఫోన్ 14 అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని 50,000 రూపాయల్లో అమ్మటానికి చూస్తారు. ఐఫోన్ 15 మీకు మంచి ఫోన్. సో ఐఫోన్ 14 తోటి కంపేర్ చేస్తే 50లో మీకు చాలా చేంజెస్ ఉంటాయి. 50లో మీకు కొత్త చిప్ ఉంటుంది, A16 బయానిక్ చిప్ ఉంటుంది. అండ్ 50లో ప్రైమరీ కెమెరా మీకు 14 తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. 14 సిరీస్ వరకు మనకు ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్
ఇచ్చారు. 15 లో వచ్చరికి 48 మెగాపిక్సెల్ అప్గ్రేడ్ చేశారు. అండ్ బాడీ కూడా ఇది మీకు టైటానియం ఫ్రేమ్ తోటి రావట్లేదు కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నార్మల్ గా ఐఫోన్ 14 తోటి 13 తోటి కంపేర్ చేస్తే 15 అయితే మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఐఫోన్ 15 అయితే మాక్సిమం ఫ్లిప్కార్ట్ సేల్స్ లో 50,000 రూపాయలు లోపు అయితే రాదు. 55 నుంచి 60,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఐఫోన్ 15 ప్రైస్ అయితే ఉంటుంది. సో అంత ప్రైస్ మీరు పెట్టగలనుకుంటే మాత్రం ప్రెసెంట్ 2024 లో మీరు కొనగలిగే బెస్ట్ బేసిక్ మోడల్ ఐఫోన్ ఇది బడ్జెట్ లో. అండ్ దాని తర్వాత ప్లస్ మోడల్స్. ఈ బేసిక్ మోడల్స్ లో మీకు అంత బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. అవే మీరు ఐఫోన్ 14 ప్లస్ కానీ 15 ప్లస్ కానీ ఇవి చూసారంటే వీటిలో మీకు ది బెస్ట్ బ్యాటరీ ఉంటుంది. సో ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ చిన్న ఫోన్ కాదు కొద్దిగా పెద్ద ఫోన్ కావాలనుకుంటే ప్లస్ మోడల్స్ కి మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లస్ మోడల్స్ లో కూడా సేమ్ మీకు కానీ ఐఫోన్ 15 ప్లస్ దొరికితే ఐఫోన్ 15 ప్లస్ మీరు తీసుకోగలనుకుంటే ఐఫోన్ 15 ప్లస్ తీసుకోండి. ఐఫోన్ 15 ప్లస్ మాక్సిమం ఈ సేల్స్ లో 60 నుంచి 65,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో రావచ్చు. పోయినసారి ఐఫోన్ 14 ప్లస్ కూడా అంతే వచ్చింది. సో 60 నుంచి 65,000 రూపాయలు మీరు పెట్టుకోగలనుకుంటే ఐఫోన్ 15 ప్లస్ తీసుకోండి. లేదు అంత డబ్బులు నేను పెట్టుకోలేను బట్ స్టిల్ ప్లస్ మోడలే కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే నాకు తెలిసి 50 to 55,000 ప్రైస్ రేంజ్ లో ఐఫోన్ 14 ప్లస్ వస్తుంది. ఆ ఐఫోన్ 14 ప్లస్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రో మోడల్స్ అయితే ప్రెసెంట్ నేను ఐఫోన్ 13 ప్రో తీసుకోమని సజెస్ట్ చేయను. స్టార్ట్ విత్ ఐఫోన్ 14 ప్రో. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఐఫోన్ 14 ప్రో గానీ లేదా 15 ప్రో గానీ తీసుకోండి. నెక్స్ట్ రాబోయే సేల్స్ లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో మేబీ ఐఫోన్ 14 ప్రో ప్రైస్ అయితే తగ్గుతుంది. ఐఫోన్ 14 ప్రో నాకు తెలిసినంత వరకు 90,000 రూపాయలకు కానీ 1,00,000 రూపాయలకు కానీ రావచ్చు. ఐఫోన్ 15 ప్రో మీద అంత డిస్కౌంట్ అయితే రాదు. సో ఒకవేళ మీ బడ్జెట్ కానీ 1,00,000 రూపాయలు ఐఫోన్ 14 ప్రో నాకు ఓకే అనుకుంటే ఐఫోన్ 14 ప్రో మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే నా బెటర్ సజెషన్ 14 ప్రో కంటే కూడా 15 ప్రో తీసుకోండి. అండ్ ఈ నార్మల్ ప్రో మోడల్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి, ఈ నార్మల్ ప్రో మోడల్స్ లో కూడా బ్యాటరీ లైఫ్ అయితే ఈ బేసిక్ మోడల్స్ లో ఎట్లాంటి బ్యాటరీ లైఫ్ ఉంటుందో అట్లాంటి బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత ఈ నార్మల్ ప్రో మోడల్స్ కూడా మీరు ఒక డే మొత్తం యూజ్ చేయాలంటే 2 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. లేదు ప్రో మోడల్స్ లో కూడా నాకు ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే ఇంకా మీరు ప్రో మ్యాక్స్ కి వెళ్ళాలి. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కానీ 15 ప్రో మ్యాక్స్ కానీ వెళ్ళాలి. మీ దగ్గర ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కానీ 15 ప్రో మ్యాక్స్ కానీ కొనే అంత బడ్జెట్ ఉంటే ఫస్ట్ మీరు అసలు ఈ వీడియో ఓపెన్ చేయరు, కళ్ళు మూసుకొని 15 ప్రో మ్యాక్స్ లేదంటే 16 ప్రో మ్యాక్స్ తీసేసుకుంటారు. సో అందుకని ఈ వీడియోలో ప్రో మోడల్స్ గురించి ప్రో మ్యాక్స్ మోడల్స్ గురించి ఎక్కువ ప్రస్తావించట్లేదు. మీ దగ్గర ఒక ప్రో మోడల్స్ కొనే అంత బడ్జెట్ ఉందనుకుంటే ప్రెసెంట్ బెస్ట్ చాయిస్ వచ్చేసరికి 15 ప్రో నన్ను అడిగితే అండ్ మ్యాక్స్ మోడల్స్ లో వచ్చేసరికి 15 ప్రో మ్యాక్స్. అండ్ మీరు తీసుకోవాలనుకుంటే కొద్దిగా తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే 14 ప్రో మ్యాక్స్ కూడా తీసుకోవచ్చు, కానీ 13 జోలికి మాత్రం వెళ్ళొద్దు. కొద్దిగా ప్రో సిరీస్ లో అయితే మాత్రం ప్రెసెంట్ 13 అయితే అవాయిడ్ చేసేసేయండి. ఇది ఓవరాల్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీకు ఏ ఐఫోన్ కొనాలని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకున్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ కొద్దిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టెక్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఛానల్లో ఉన్న అదర్ కంటెంట్ కూడా చూడండి. ఛానల్లో వచ్చే అదర్ కంటెంట్ కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీకు కంటెంట్ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.